చాలా మాట్లాడతారు. ప్రాసెసింగ్ అనే ఉంది ఇప్పుడు ఈ 1 month 15 days లో రావాలి. ఇప్పుడు ఈ రూల్స్ రాకుండా రిజిస్ట్రేషన్ లేకుండా బోర్డు లక్ష్మీ ప్రసాద్ గారు చెప్తున్నారు కదా క్లినిక్ అని మన క్లినిక్ అని పెట్టుకుంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ కాదు. లేదు సార్ వచ్చారు మీరు ఊళ్ళో కూడా అడగండి. పేరు మీ మీదే ఉన్నది, రిజిస్ట్రేషన్ కూడా మీ పేరు మీద ఉండాలి, రెండు మ్యాచ్ కావాలి. ఇప్పుడు నేను ఎవరిదైనా తీసుకొని ఇది అట్లా కాదు కాదు. డూ యూ హ్యావ్ అ సర్టిఫికేట్ షోయింగ్ మీరు అండర్స్టాండింగ్ లో ఉన్నారు, ఆయన కింద ఇది ఉన్నారు, మీరు చెప్పలే కదా. ఇది ఇప్పుడు మీరు చెప్తున్నారు నారాయణపేటలో ఆయన ఉన్నారు, సో ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండాలి, ఇక్కడ ఉండాలి కదా. ఈ క్లినిక్ నేను పెడుతున్నా, నేను నా అర్హతలో ఉన్నది, అది మీరు చెప్పట్లేదు. లేదు మేడం 15 years బ్యాక్ నుంచే ఎవరిది రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళదే ఉండాలి. ఆబ్వియస్లీ అతనిదే ఉండాలి, అతనిదే కూడా ఉండింది. సో 4 years బ్యాక్ ఏంటంటే ప్లీజ్ you show the certificate, but show the papers. Where is the understanding? Memorandum of understanding untadi, establishment Andhra Pradesh APMCE అలోపతిక్ ప్రాక్టీస్ కోసం ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి, అది ఎక్కడ ఉన్నది? ఎందుకు చేస్తున్నావు మనం యాక్చువల్లీ నువ్వు ఎందుకు చేస్తున్నావు పీజీ సీట్ నాకు దాంట్లో దాంట్లోనే నీకు పీడియాటిక్ దాంట్లో నాలెడ్జ్ కావాలి, చిన్న పిల్లల్ని నేను చూడాలి, అందుకని నువ్వు పీడియాటిక్ పీజీ చేస్తున్నావు. ఏం పీజీ చేసిండు, ఏం పీజీ చేసిండు? You can see, but you should give your medicine. You cannot give gynec treatment. You cannot give fertility treatment. According to homeopathy only you can practice. Based on registration you cannot practice. You need to get the medical establishment permission. కొంచెం జరగండి సార్. మీరు మీరు అనుకుంటే చాలా సీసీ పేషెంట్ ఎత్తైతే చేయాలి కదా మేడం. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు కూడా నేను ఇక్కడైతే ఏం చేయట్లేదు కదా మేడం. ఆ వేపులు అని పేపర్ కి ఎట్లా నోట్ వస్తే అట్లా రాశారు.
ఫిజికల్ ప్రాక్టీస్ గా ఎవరైనా చేస్తే తర్వాత అట్లాంటి విషయాలు ఏమన్నా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సీక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ లో బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, ఎంబీబీఎస్ అబ్రాడ్ లో కూడా చేసి చాలా మంది పర్మిషన్ తీసుకోకుండా డిగ్రీ మన ఎంసీఐ రికగ్నిషన్ చేయకుండా క్లినిక్లు పెట్టుకుంటున్నారు. అట్లా పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేయాలంటే మన డెఫినెట్లీ మన దగ్గర ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తర్వాత ఒకవేళ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకుంటే డిఎంహెచ్ఓ రంగారెడ్డిలో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నాకనే వాళ్ళు మన తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులు. ఇట్లాంటి ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు పర్మిషన్లు కానీ తీసుకోకుండా కానీ ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కానీ మన తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కానీ వాళ్ళు ప్రాక్టీస్ కి అనర్హులు. కాబట్టి వాళ్ళు కూడా ఏమైతే చదివారో అదే ప్రాక్టీస్ చేసుకోవాలి. అలోపతిక్ అయితే అలోపతిక్, ఆయుర్వేదిక్ అయితే ఆయుర్వేదిక్ ఇట్లాంటి ప్రాక్టీసే చేయాలి. హోమియోపతిక్ అయితే హోమియోపతికే చేసుకోవాలి. అంతేగాని హోమియోపతిక్ చేసి అలోపతిక్ చదివి హోమియోపతి చేయడం మంచిది కాదు. దీనివల్ల పేషెంట్స్ చాలా నష్టపోతారు. పేషెంట్స్ ఎవరో ఈ బాబు కంప్లైంట్ చేశారు, ఆయనకేదో పిల్లలు కావాలి, బాబు బాబు పుడతాడని మాకు ట్రీట్మెంట్ ఇచ్చాడు అని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. చేయడం వల్ల మేము ఇక్కడ వచ్చినాము. కాబట్టి ఈ హాస్పిటల్ ని సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేడం? సీజ్ చేసాం కదా. అంటే ఏమైనా చర్యలు ఉంటాయి ఇట్లా చేసిన వారిపైన? ఏమిటో సార్ చూసుకుంటారండి. సార్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఏమైనా ఆర్డర్స్ వస్తే అయితే ఇప్పుడు ఆయన క్వాలిఫికేషన్ కు కాకుండా అనెతికల్ ప్రాక్టీస్ చేస్తుండగా మేడం, దానిపైన ఏమైనా క్రిమినల్ కేసెస్ పెట్టే ఛాన్సెస్ ఉందా? అంటే ఇప్పుడు అక్కడైతే మాకు ఆయన అయితే ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో అవే కనిపించినాయి. అలోపతికి అట్లా ఇవ్వడం అయితే ఏం జరగలేదు. లోపటైతే చూసామండి, అవే ఉన్నాయి. ఇంకోసారి చూసేసి తర్వాత యాక్షన్